ఆమెన్. హల్లెలూయా. మీకెల్లరకు యేసు ప్రభు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, గత కొన్ని దినముల క్రితము మనము 40 దినాలు శ్రమల ధ్యానముగా మనం భావించాం. యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించిన పరిశుద్ధ వారమును మనం అన్వయించుకున్నాం. శుభ శుక్రవారముగా యేసు ప్రభు వారు మరణమును, ఈస్టర్ పర్వదినముగా మొదటి ఆదివారపు దినాన్ని మనము ఎంతగానో భక్తి శ్రద్ధలతోనూ ఆత్మీయముగాను ప్రభువులో నడుచుటకు ప్రభు చూపిన కృపను బట్టి వందనాలు. అయితే యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినములను శిష్యులను, ఆయా వ్యక్తులను, యేసుతో నడిచిన వారిని బలపరిచిన విధానము మనము గమనిస్తున్నాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 1 వచనాలు మనం గమనించినట్లయితే 3వ వచనం నుంచి చదువుతున్నాను. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యము విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యేసు ప్రభు వారు బలహీనులైన ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న వారితోను, శిష్యులు గదిలో కూర్చొని ఉన్నప్పుడును, అలానే తిబిరే సముద్రం మీదకి వెళ్ళిన తర్వాతను ఆయా ప్రాంతముల్లో చెదరిపోయిన వారందరినీ ఆయన సమకూర్చి వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో బలపరిచి కట్టిన దినము. ప్రియుల వీరందరినీ ఏకపరిచి ఈ 40 దినముల్లో యేసు ప్రభువారు ఈ దినమున మోక్షారోహణుడై ఉన్నాడు. కొన్ని సంవత్సరముల క్రితమైతే ఇది సంఘములో మనము ఒక పండుగగా ఆచరించే వాళ్ళం. నేటికి కొన్ని క్రైస్తవ సంఘములు ఆచరిస్తున్నాయి, కానీ ఈ మధ్యకాలము వచ్చిన ఆ యొక్క పరిణామాలను బట్టి మర్చిపోతున్నారు. యేసు ప్రభు యొక్క మోక్షారోహణమును మర్చినట్లయితే మరలా యేసు ప్రభు వారి ఆగమనమును కూడా సిద్ధపడలేవు. కనుకనే నేను మీకు ఈ యొక్క మరిచిన విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు నీ సిద్ధపాటు కొరకు, మన సిద్ధపాటు కొరకు ఆయన మోక్షారోహణవచ్చు. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆరోహణమాయెను. తను వచ్చిన కర్తవ్యము, అతను వచ్చిన పనిని, తండ్రి చిత్తమును నెరవేర్చి యేసు ప్రభు మోక్షారోహణుడయ్యాను. ఏ విధంగా అయ్యాడో లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం నుంచి 53వ వచనం వరకు కూడా వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. గత ఆదివారపు యొక్క వర్తమానములో ఇది మనం స్పష్టంగా విన్నాం. అధిక సమయం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనము. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇక 40వ దినమున ఎమ్మాయి మార్గంలో వారితో కలిసి నడిచిన యేసు ప్రభు ఈ చివరి 40వ దినమును కూడా బేతనీయ వరకు వారిని నడిపించి చేతులెత్తి వారిని ఆశీర్వదించుటే కాదు, వారికి ప్రభు యొక్క ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ప్రియులరా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమైతే తండ్రి ఇచ్చిన ఆత్మను కోల్పోయిన మనము కుమారుడు మరలా ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి మనల్ని ఆయన అధికారంలోనికి నడిపిస్తున్నాడు. ఈ 3 విషయాల్లో పరిపూర్ణము కలిగిన వారికి మాత్రమే ఆనందం ఉంటుందని మనం ఇక్కడ గమనించగలం. కనుక యేసు ప్రభువారి దినమున మోక్షారోహణైన యేసు ప్రభువారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నీవు కూడా మధ్యాకాశానికి ఎత్తబడతావన్న మర్మమును జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట ప్రేమపూర్వకముగా మీకు తెలియచేస్తున్నాను. ఎలాగనగా మేఘములపై కొనిపోబడిన యేసు ప్రభువారు మరలా అదే మధ్యాకాశములో మేఘం మీదకు వచ్చినప్పుడు మనము కూడా మధ్యాకాశములో ఆయన్ని మనం ఎదుర్కొంటామని తెస్సలోని మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము నుంచి 18 వరకు 17 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించగలం. కనుక యేసు ప్రభువారిని మనము చేరాలంటే యేసు ప్రభువారు మనకు ముందుగా మోక్షారోహణము చెందాడని నువ్వు విశ్వసించాలి. అదే ప్రకారము నీవు కూడా ప్రభువుని ఎదుర్కొంటావని నిరీక్షణ కొరకు సిద్ధపడాలి. ఈ సిద్ధపాటులో ప్రభు ఈ మోక్షారోహణ దినమున నిన్ను ఆత్మతోనూ ఆనందముతోనూ సకల ఆశీర్వాదములతోనూ ప్రభు యొక్క అధికారముతో
ఎలైనగా పరలోకమందును భూమి మీదను సర్వాధికారి అయిన యేసు ప్రభువారు నీకు మనకు తోడై నడిపించును గాక. ఆమెన్. మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు మా కొరకు మరణ పునరుద్ధానములను నాయన అనుభవించి పరమందును భూమి మీదను సర్వాధికారము పొంది ఇది మన మోక్షారోహణ అవుచుండగా నాయన మిమ్మలను కలిగిన ఆనందమును, మీ యొక్క ఆశీర్వాదములను, ఆత్మ నడిపింపును, పరిశుద్ధత కూడిన అధికారముతో కూడిన ఆనందము మాకును మా కుటుంబములకును యావత్ సంఘమునకు ఈ వర్తమానం వినుచున్న బిడ్డలకు వర్తమానములో దాగి ఉన్న మర్మములతో కూడిన ఆశీర్వాదములతోనూ బిడ్డలకు దీవించి దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పునరుద్ధానుడైన యేసు ప్రభువారు మోక్షారోహణ అవుచు అందించిన ఆత్మ, కురిపించిన ఆత్మ వర్షము మీ పైనను మీ కుటుంబముల పైనను సమృద్ధి దీవెనలతోనూ మహిమకరమైన ఆశీర్వాదములతోనూ ప్రభువు తోడే నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. మరొకసారి మీకు పునరుద్ధాన శుభములు. యేసు ప్రభువారి మోక్షారోహణ ఆశీర్వాదములను ప్రభు పరిపూర్ణమైన దీవెనలతో తోడై నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.